హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి వాళ్ళు న్యూ క్రెడిట్ కార్డ్ రిలీజ్ చేశారు. మ్యారియట్తో కొలాబరేట్ అయ్యి దాని పేరు హెచ్డిఎఫ్సి మ్యారియట్ క్రెడిట్ కార్డ్. సో ఆ కార్డ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రెడిట్ కార్డ్ అనేది మీకు వాడటం రాకపోతే దాని జోలికి వెళ్ళద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ తీసుకోగానే మీరు స్వైపుల మీద స్వైపులు చేసి ఏదైతే మనకి పేమెంట్ డే ఉందో అప్పుడు పేమెంట్ చేయకపోతే 18 to 36% అనేది మనకి వడ్డీ పడిద్ది. సో అది అంటే యావరేజ్గా లక్షకి 25,000 రూపాయలు, 25,000 నుంచి 30,000 రూపాయలు వడ్డీ అనేది హ్యూజ్. అండ్ అది ఒక మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దాన్ని మొత్తాన్ని లాగేసుకుంటుంది. సో మీరు కానీ కన్సిస్టెంట్గా మీకు ఇన్కమ్ లేదు ఆర్ మీరు పేమెంట్స్ చేయలేము, ఈ పేమెంట్స్ ఇబ్బంది అనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే అండ్ మేబీ మీరు ఎక్కువ ఫ్లైట్స్లో వెళ్తున్నారు లేదా మీరు మంచి హోటల్స్లో స్టే చేయాలి అనుకుంటే మటుకు ఈ హెచ్డిఎఫ్సి మ్యారియట్ కార్డ్ అనేది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఎందుకు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్డ్ వచ్చేసేసి జాయినింగ్ ఫీజ్ 3,000 రూపీస్ అండ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీజ్ ఆల్సో 3,000 రూపీస్ అనమాట. సో మనం అనుకోవచ్చు 3,000 అనేది మేబీ కొంచెం ఎక్కువే అని మనకు అనిపించవచ్చు. కానీ దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఈ కార్డ్ అనేది ఓన్లీ ఫర్ ట్రావెలర్స్ మాత్రం ఉపయోగపడింది. ఎందుకంటే మీరు జాయినింగ్ ఫీజు కట్టిన తర్వాత వీళ్ళు 1 నైట్ స్టే ఉండటానికి వాళ్ళ పాయింట్స్ని మీకు మ్యారియట్ అకౌంట్లో వేస్తారు. సో మీరు వెళ్ళి వన్ డే స్టే చేయొచ్చు అక్కడ. సో యావరేజ్గా 1 డే స్టే ఆ హోటల్స్లో 8,000 to 10,000 ఉంటుంది. మనం అనుకోవచ్చు ఇవన్నీ మన వల్ల ఏమైంది, మనకెందుకు అంతంత పెద్ద హోటల్స్ అనుకుంటే ఈ కార్డ్ అనేది మీకు అవసరం లేదు. కానీ ఈ కార్డ్ వల్ల ఈ బెనిఫిట్ ఏంటి అంటే మీరు మీ యాన్యువల్ స్పెండ్ 6 lakh అయినప్పుడు ఇంకో 1 డే వాళ్ళు స్టే చేయడానికి ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇంకో 3 lakhs అంటే టోటల్ 9 lakhs అయితే ఇంకో 1 డే ఇస్తారు. ఇయర్లో మీరు టోటల్గా 15 lakhs చేస్తే మీకు ఇంకో 1 డే ఇస్తారు. అంటే టోటల్ 3 days అనేది మీకు వస్తాయి. అండ్ ఆల్రెడీ మీకు ఎవ్రీ ఇయర్ మీరు ఎప్పుడైతే యాన్యువల్ ఫీజు కడతారో అప్పుడు 1 డే టోటల్ మీకు ఇయర్లో మీ స్పెండ్ అంతుంటే 4 nights అనేవి వస్తాయి స్టే చేయడానికి ఫ్రీగా. కానీ మనం అనుకోవచ్చు మనం అంత స్పెండ్ చేయగలమా లేదా, కనీసం 6 lakhs స్పెండ్ చేసినా ఇంకో రోజు వచ్చింది. యావరేజ్గా మంత్లీ 50,000 అనేది మన కార్డ్ స్వైప్ ఉండాలి. సో అంత లేదు అనుకుంటే ఇది ఓకే, దీనికి మీరు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఈ కార్డుకి కాదు నాకు ఓకే 1 డే వచ్చింది. ప్లస్ ఈ కార్డుకు ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు ఎయిర్పోర్ట్ లాంచెస్ డొమెస్టిక్లో 12 అండ్ ఇంటర్నేషనల్ 12 ఇస్తున్నారు. అండ్ యాడ్ ఆన్ కార్డ్ అంటే మీరు మీ వైఫ్కి కానీ లేదంటే ఎవరికైనా ఇచ్చుకున్నా సరే యాడ్ ఆన్ కార్డ్ ఇస్తే వాళ్ళకు కూడా ఇది ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఈ 12లోనే వాడుకోవచ్చు. 12 డొమెస్టిక్ ప్లస్ 12 ఇంటర్నేషనల్. అంటే మీ ఇద్దరికి కలిపి 12 డొమెస్టిక్ అండ్ మీ ఇద్దరికి కలిపి 12 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అనేది వచ్చింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఒక ఇడ్లీ దోశ తినాలంటేనే వాడు 300, 500 అట్లా చెప్తారు. ఈ లాంచ్ యాక్సెస్ అనేది మనకు ఫ్రీగా వచ్చింది. మీరు ఇద్దరు వెళ్ళినా కూడా మీరు పెట్టిన జాయినింగ్ ఫీజు అనేది అక్కడ మీకు బెనిఫిట్ అయిపోయినట్టే. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ అది. అండ్ గోల్ఫ్ కోర్సులు అంటారు, దానికి మనం ఎప్పుడు వెళ్ళింది లేదు పెట్టింది లేదు. నేనైతే పర్సనల్గా ఎప్పుడు వెళ్ళలేదు గోల్ఫ్ కోర్సులకి ఏటికి. అదొక బెనిఫిట్ ఉంది అంతే. ఈ కార్డు యొక్క మెయిన్ వచ్చేసేసి చెప్పాలి, ఇంకొకసారి బ్రీఫ్ చేయాలి ఈ కార్డు గురించి బ్రీఫ్ చేయాలి అంటే ఈ కార్డ్ జాయినింగ్ ఫీజ్ 3,000 అండ్ యాన్యువల్ ఫీజ్ 3,000. అండ్ ఈ కార్డ్ బెనిఫిట్ 12 launches, 12 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అండ్ ప్లస్ 12 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అనేది ఉండిద్ది. అండ్ మీకు బాన్వాయ్ అకౌంట్ అనేది మ్యారియట్లో సిల్వర్ స్టేటస్ అనేది ఇస్తారు. ఎర్లీ చెక్-ఇన్స్ అండ్ లేట్ చెక్అవుట్స్ చేసుకోవచ్చు. అండ్ మ్యారియట్ హోటల్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు కానీ ఈ క్రెడిట్ కార్డ్ కానీ మీరు ట్రావెలర్ అయితే, ఎందుకంటే రీసెంట్గా మనకి చాలా క్రెడిట్ కార్డ్స్ అనేది లాంచ్ యాక్సెస్ అనేది కండిషన్స్ పెట్టారు. మీరు లాస్ట్ క్వార్టర్లో 30,000 చేస్తేనే మీరు యూజ్ చేయగలరు, లేదా లాస్ట్ క్వార్టర్ 50,000 చేస్తేనే యూజ్ చేయగలరు అని చెప్పి మనకి, ఎందుకంటే చాలా కండిషన్స్ అనేవి మనం పెడతాం జరిగింది రీసెంట్గా చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అనేవి. కానీ ఈ మ్యారియట్ అనేది ఈ హోటల్తో టైప్ అవ్వడం వల్ల వీళ్ళు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇస్తున్నారు. సో మీకు కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే నేను ఇక్కడ మీకు లింక్ ఇస్తున్నాను. నా లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు అప్లై చేసుకోండి అండ్ యూ కెన్ గెట్ ద క్రెడిట్ కార్డ్. థ్యాంక్ యూ.